బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఇట్స్ ట్రూ. బట్ హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు టేక్ బెడ్ రెస్ట్? యా, సో కమింగ్ టు బ్యాక్ పెయిన్ అండ్ బెడ్ రెస్ట్, అవర్ బ్యాక్ మజిల్స్ ఆర్ యాంటీ గ్రావిటీ మజిల్స్. అంటే మనం ద మూమెంట్ వీ స్టాండ్ అండ్ సిట్, ద మజిల్స్ ఆర్ ఇన్ యాక్షన్. ఓకే, సో దే గో ఇన్ టు ది కాంట్రాక్షన్ మోడ్. సో మనం ఎప్పుడైతే హారిజాంటల్గా పడుకుంటామో సుపైన్ పొజిషన్లో, సో గ్రావిటీ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో మజిల్స్ గెట్ కంప్లీట్లీ రిలాక్స్డ్. ఓకే. సో అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది మీకు ఇమీడియట్గా తగ్గడానికి స్కోప్ ఉంటుంది. సో ఎన్ని డేస్ అట్లా రెస్ట్ ఇవ్వాలి అంటే 3 to 5 days. సో వన్స్ యూ ఎలిమినేట్ గ్రావిటీ అండ్ లై హారిజాంటలీ ఫర్ 3 days, అంటే ప్రాక్టికల్గా పేషెంట్స్కి వాట్ వీ టెల్ ఈజ్ గెట్ అప్ అండ్ సిట్ ఫర్ ఈటింగ్ అండ్ టు గో టు యువర్ వాష్రూమ్. సో ప్రాక్టికల్లీ ఫర్ యువర్ పర్సనల్ యూజెస్కి కూర్చొని తినేసి మిగతా టైంలో లై కంటిన్యూస్లీ ఫర్ 3 days. వెన్ ఎవర్ స్మాల్ డిస్క్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఐ అడ్వైజ్ దెమ్ టు లై హారిజాంటలీ ఆర్ అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ ఫర్ 3 to 5 days. ఈ 3 to 5 daysలో మజిల్స్ అనేది యూ విల్ గెట్ గుడ్ రిలాక్సేషన్.